అమెరికా ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంతో పశ్చిమాసియాలో మృత్యు ఘోష ఆగడం లేదు. ఇజ్రాయెల్ సాయంతో ఇప్పటి వరకు ఇరాన్లోని 7,000కు పైగా సైనిక వాణిజ్య లక్ష్యాలని అమెరికా సేనలు ధ్వంసం చేశాయి. అటు యుద్ధ భూమిలో క్షిపణులు దూసుకొస్తుంటే ఇటు మానవతా సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. లెబనాన్లో ఏకంగా 8 లక్షల మంది ప్రజలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి రోడ్డున పడ్డారు. ప్రపంచ పర్యాటక స్వర్గధామం దుబాయ్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఇక ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి చేసిన హానికి ముగింపు పలుకుతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇప్పట్లో ఈ యుద్ధానికి తెరపడదా? ఇరాన్లో పాలన మారే వరకు అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తాయా? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు రోజురోజుకి మరింత తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గత 47 సంవత్సరాలుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందని, ఆ ముప్పును పూర్తిగా అంతం చేయాలని అమెరికా ఇజ్రాయెల్ కలిసి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ భద్రత కోసం ఆ చర్యలు అవసరమని ట్రంప్ అన్నారు. ఇక ఇరాన్పై ఇప్పటి వరకు నిర్వహించిన సైనిక చర్యలపైన ట్రంప్ వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇరాన్లో 7,000కు పైగా లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయని తెలిపారు. ఈ దాడుల్లో అధిక భాగం వాణిజ్య కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఆయుధ తయారీ పరిశ్రమలపై జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరచడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమన్నారు. ఇదే సమయంలో ఇటీవల 3 కీలక కేంద్రాలపై దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అనేక సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. అమెరికా సైన్యం అత్యాధునిక ఆయుధాలను వినియోగించి ఈ దాడులను నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు సముద్ర ప్రాంతాల్లో కూడా ఇరాన్కు భారీ నష్టం వాటిల్లినట్లు ట్రంప్ పేర్కొన్నారు. గత వారం రోజుల్లో జరిగిన దాడుల్లో 100కు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల కారణంగా ఇరాన్కు చెందిన నౌకాదళం, వాయుసేన దాదాపు పూర్తిగా బలహీనపడ్డాయన్నారు. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ యుద్ధం సైనిక పరిమితులను దాటి మానవతా సంక్షోభానికి దారితీస్తోందన్న ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజా అంచనాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2,000కు పైగా సాధారణ పౌరులు ఈ యుద్ధంలో మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్షల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం కారణంగా అనేక పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఒకవైపు దాడులు జరుగుతుండగా మరోవైపు ప్రతిదాడులు కూడా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తతలతో రగులుతోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ యుద్ధం ప్రభావం ఇతర దేశాలపైన పడుతోంది. ముఖ్యంగా లెబనాన్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. యుద్ధం ప్రారంభం నుంచే ఇజ్రాయెల్ ఒకేసారి ఇరాన్తో పాటు లెబనాన్పై కూడా దాడులు నిర్వహిస్తోంది. అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న హెజ్బొల్లా తీవ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. దాడులు తీవ్రవాదులపై జరుగుతున్నాయని చెప్పినప్పటికీ చాలా సందర్భాల్లో జనావాస ప్రాంతాలే లక్ష్యంగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో సాధారణ ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. తాజా నివేదిక ప్రకారం ఈ యుద్ధం కారణంగా లెబనాన్లో దాదాపు 8 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. వీరిలో దాదాపు 2 లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇళ్లను కోల్పోయిన ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో జీవనం సాగిస్తున్నారు. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి మౌలిక అవసరాల కోసం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ మానవతా సంస్థలు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపైన కనిపిస్తోంది. ముఖ్యంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ పలు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో అక్కడ భద్రతా పరిస్థితులు మరింత కఠినంగా మారాయి. ఈ పరిణామాల కారణంగా పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. ఎప్పుడూ పర్యాటకులతో కిక్కిరిసిపోయే దుబాయ్ నగరంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులతో సందడిగా ఉండే బీచ్లు, హోటళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అనేక హోటళ్లలో గదులు ఖాళీగా ఉంటున్నాయి. మార్కెట్లు కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు తగ్గిపోవడంతో అక్కడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక రంగం మాత్రమే కాదు, రవాణా, వ్యాపారం, సేవల రంగాలపైన దీని ప్రభావం పడుతోంది. యుద్ధం కొనసాగితే ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం కేవలం ఇరాన్ను ఓడించడమే కాదు, లక్షలాది మంది పౌరుల జీవితాలను కూడా నాశనం చేస్తోంది. ట్రంప్ ఇరాన్ను ఓడించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో చిన్నారుల కన్నీళ్లు, నిరాశ్రయుల హాహాకారాలు యుద్ధం వల్ల జరిగే అసలైన నష్టాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితుల ప్రకారం యుద్ధం తక్షణమే ముగిసే సూచనలు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠగా మారింది.